నా మీద ఎన్ని రకాలుగా దాడి చేసినా పర్వాలేదు. ఇక్కడున్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీకు చేతనైంది చేసుకోండి. ఇక్కడ మేము రెడీ. నేను రెడీ, మీరు రెడీయా? నేను రెడీ, మీరు రెడీయా? మేము రెడీ. ఈ యుద్ధానికి మేము రెడీ. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి. ఆంధ్ర రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావాలి. ఆంధ్ర రాష్ట్రానికి తలమానికమైన విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడాలి. మన రాష్ట్రానికి రావాల్సిన ఉద్యోగాలు రావాలి. మన యువత భవిష్యత్తు బంగారం కావాలి. మళ్ళీ రైతు రాజవ్వాలి. మళ్ళీ రైతులకు రుణమాఫీ కూడా జరగాలి. అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టింది. పొద్దున కందుల ఓబుల్ రెడ్డి గుండ్లగుమ్మ ప్రాజెక్టుకు పోవడం జరిగింది. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా మొట్టమొదట పూర్తి చేసిన ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే రాజశేఖర్ రెడ్డి గారు 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే 1,00,000 ఎకరాలకు పైగా 2 పంటలు 1,00,000 ఎకరాలకు పైగా సాగునీళ్ళిచ్చే ప్రాజెక్టు. ఈ ఒంగోలు పట్టణంతో సహా 12 మండలాలకు తాగునీరిచ్చే ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు చేసి వెళ్ళిపోతే ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ చేసే దిక్కు దినానం కూడా ఇప్పుడు లేకపోయింది.